శివాయ. ఇవాళ మనం చెప్పుకోబోయే సాధన లేదా పరిహారం అనుకోండి, సాధన అనుకోండి, అర్క మహాతంత్ర సాధన అని తెలుసుకోండి. ఇది సర్వగ్రహ శాంతి కోసం ఒకే ఒక తాంత్రిక మూలికా సాధనని గ్రహించండి. మనిషి జీవితంలో ఆకాశంలో తిరిగే గ్రహాలు మాదిరే మనిషి జీవితం కూడా ఎప్పుడు వెలుగు, ఎప్పుడు నీడ, మన మనస్సు, మన నిర్ణయాలు, మన అదృష్టం ఇవన్నీ ఆ నవగ్రహాల కాంతి ప్రవాహానికి అనుసంధానమై ఉంటాయి. కానీ గ్రహాల కాంతి అసమతులమైతే మనలో ఆందోళన, అనారోగ్యం, ఆర్థిక ఆటుపోట్లు మొదలవుతాయి. గ్రహాలు రౌద్రంగా ప్రవర్తించవు. మనలోని తత్వాలు దారి తప్పినప్పుడు అవే మనకు ప్రతిబింబమవుతాయి, ప్రతిబంధకం కూడా అవుతాయని గ్రహించండి. ఈ దారి తప్పిన కాంతిని మళ్ళీ సమతుల్యం చేయగలిగే మూలిక ఒకటి ఉంది. ఆ మూలిక పేరే అర్కం. అంటే జిల్లేడు, మామూలు జిల్లేడే, తెల్ల జిల్లేడు అవసరం లేదు, ఎర్ర జిల్లేడు. దాన్నే తంత్రంలో రక్త జిల్లేడు అని కూడా అంటారు. అర్కశక్తి సూర్యతత్వం, భూమిలో పుట్టిన రూపం. తంత్రశాస్త్రం చెప్తుంది అర్కం గ్రహ నిగ్రకాయ నమః అని. అంటే అర్కం అనేది గ్రహాలను నియంత్రించగల శక్తి కలిగి ఉంటుంది. అర్కం అంటే సాధారణ చాలా మంది తెల్ల జిల్లేడు వైపు వెళ్తారు, కానీ ఎర్ర జిల్లేడు ఇది సూర్యుని అగ్నితత్వం భూమిలో పెట్టిన రూపం. తెల్ల జిల్లేడు అందరికీ దొరక్కపోవచ్చు, కానీ దొరికితే అది కూడా మంచిదే. కానీ ఈ సాధనలో మామూలు జిల్లేడుని, ఎర్ర జిల్లేడును వాడుకోండి. దాని ఆకులో ఉన్న దహన శక్తి, తేజస్సు, శక్తి ప్రవాహం ఇవి గ్రహాల మధ్య సమతుల్యాన్ని స్థాపిస్తాయని గ్రహించండి. అందుకే శాస్త్రాలు చెబుతాయి అర్కం యత్ర పూజ్యతే తత్ర దుఃఖం నశేషతే అని. తంత్రసారం మనకి ఎప్పుడో చెప్పే ఉంది. అర్కాన్ని పూజించిన చోట దుఃఖం నిలబడదనేసి. ఈ అర్క సాధనలో ఒక అద్భుతమైన మంత్రాన్ని మీకు ఇస్తున్నాను. విధానాన్ని కూడా నీట్ గా చెప్తాను, అందరూ అర్థమయ్యేటట్టు విని చేసుకోండి. మంత్రం చెబుతున్నాను. ఓం హ్రాం హ్రీం హ్రౌం నమః అర్కాయ సర్వగ్రహ శాంతికరాయ నమః. ఈ మంత్రంలో హ్రాం అగ్నితత్వాన్ని సూచిస్తుంది, హ్రీం జలతత్వాన్ని సూచిస్తుంది, హ్రౌం వాయుతత్వాన్ని సూచిస్తాయి. అర్కాయ అంటే సూర్యతత్వాన్ని సూచిస్తున్నాయని గ్రహించండి. ఈ మంత్రం జపించడం అంటే మన శరీరంలో 9 గ్రహాల చక్రాల మధ్య సౌమ్య సమతుల్యం కలిగించడం అని అర్థం. ఇకపోతే ఈ సాధన ఎలా చేయాలనేది కూడా ఇక్కడ చెప్తాను, సావధానంగా వినండి. ఈ సాధన అందరూ చేసుకోగలిగే విధంగా చాలా సులభంగా ఉంటుందని గ్రహించండి. యజ్ఞాలు, రత్నాలు, పెద్ద పెద్ద పూజలతో అవసరమే లేదు. కేవలం ఒకే ఒక అర్క ఆకు, ఎర్ర జిల్లేడి ఆకు, కావాల్సింది ఒక దీపం, ఒక మంత్రం, ఇవే సరిపోతాయి. ఈ మూడిటితోనే మీ సర్వగ్రహాల స్థితిగతుల్ని మీరు అనుకూలంగా మార్చుకోవచ్చు. ఈ సాధనకు సమయం ఆదివారం ఉదయం సూర్యోదయానికి అయిన తర్వాత 15 నిమిషాల తర్వాత మొదలు పెట్టాలి. దిశ తూర్పు దిక్కుగా కూర్చోవాలి. మీ ఇంట్లో ఆకు తెచ్చుకొని మీ ఇంట్లో అయినా కూర్చో. స్నానం చేసిన తర్వాత శుభ్రమైన వస్త్రం, నీకు ఏదైతే ఉందో శుభ్రమైన వస్త్రాన్ని ధరించు. ఒక చిన్న మట్టి దీపంలో నువ్వుల నూనె వేసి వెలిగించండి. అది తూర్పుకు అభిముఖంగా. పక్కన రక్త జిల్లేడు మొక్క నుంచి తీసిన ఒక ఆకు ఉంచండి. ఆ ఆకుని కుడి చేతిలో పట్టుకొని కళ్ళ ముందు ఉంచుకోండి. పైన మేము చెప్పిన మంత్రాన్ని 11 సార్లు జపించండి. ప్రతిసారి చివర్లో సర్వగ్రహ శాంతిమే భవతు అని పలకండి. జపం పూర్తయిన తర్వాత ఆ ఆకుని నీటిలో వేసి మొక్క దగ్గర చల్లండి. మీరు ఎక్కడి నుంచి తెచ్చారు ఆ ఆకుని, ఆ నీటిలో వేసి అక్కడే వదిలేయండి ఆకుని. దీపం, మీరు పెట్టిన దీపం పూర్తిగా వెలిగి ఆరిపోయేంత వరకు వదిలేయండి. ఈ సాధనా ఫలితాలు 7 రోజుల్లో మనసులో ప్రశాంతత, 21 రోజుల్లో శని, రాహు, కేతుల ప్రభావం తగ్గిపోవడం, 41 రోజుల్లో సర్వ గ్రహ సమతుల్యం, దివ్య శాంతి అనుభవాన్ని గ్రహించగలరు. మనసు పెట్టి ఇష్టంతో చెయ్యండి. ఈ సాధన రత్నాల శక్తికి మించిపోయే ప్రభావం కలిగిస్తుందని గ్రహించండి. మీరు ఆ రాళ్ళు ఈ రాళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది భయాన్ని తొలగించే విశ్వాసాన్ని నింపుతుంది. గ్రహాల దోషం భయంగా కాకుండా శక్తిగా మారుస్తుందని గ్రహించండి. అందుకే తాంత్రిక సూత్రం ఏం చెప్తుంది? యో అర్కమూల మంత్రం జపితే భక్తితో నిత్యం తస్యగ్రహ దాసత్వం గచ్చతి నిశ్చయం అని చెప్పింది. అంటే ఎవరు అర్క మంత్రాన్ని ప్రతిరోజు భక్తితో జపిస్తారో ఆ వ్యక్తి మీద ఉన్నటువంటి గ్రహ ప్రభావాలు శాంతమవుతాయి. అవి అతనికి సహాయ శక్తులుగా మారుతాయని గ్రహించండి. కావాల్సిన విషయాలు మళ్ళా చెప్తున్నాను. మూలిక అర్కం, ఎర్ర జిల్లేడు అంటే మామూలు జిల్లేడే అది.
మంత్రం ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ అర్కాయ సర్వగ్రహ శాంతికరాయ నమః. చేయాల్సిన సమయం ఆదివారం సూర్యోదయం. జప సంఖ్య 11 లేదా 108. దిశ తూర్పు దిశ. సర్వగ్రహం సమతుల్యం మానసిక అండ్ ఆధ్యాత్మిక శాంతిని ప్రసాదిస్తుందని గ్రహించండి. మనిషి జీవితంలో సూర్యుడు కాంతి ఇస్తాడు. ఆ సూర్యుని అర్క రూపంలో మన దగ్గరే ఉంది ఆ సూర్య శక్తి. ఆ ఒక్క ఆకు భక్తితో పూజిస్తే 9 గ్రహాలు నీకు నమస్కరిస్తాయని గ్రహించు. అర్కం అంటేనే సూర్యుని అగ్ని అని, మంత్రం అంటే మన ఆత్మ యొక్క కాంతి. ఈ రెండింటినీ కలిపితే గ్రహాలు మిత్రులవుతారు. ఇది ఒక సర్వగ్రహ శాంతి తంత్రం. ప్రతి ఆదివారం 5 నిమిషాలు మాత్రమే చేసుకోండి. మీ జీవితంలో ప్రశాంతి, కాంతి, ఆశీర్వాదం, గ్రహాలతో కలిగిన ఆశీర్వాదం స్వయంగా ప్రసాదిస్తుందని గ్రహించండి. ఇది మీరు ఎంత ఎక్కువ చేయగలరో అంత ఎక్కువ చేసుకోండి, లేదా ఎంత తక్కువ చేయగలరో అంత తక్కువ చేసుకోండి. 5 నిమిషాల కంటే ఎక్కువ చేయొద్దని మేమే చెప్తున్నాం కనుక చేస్తే ఏమీ కాదు. కానీ 5 నిమిషాలు మీకోసం మీరు వాడుకోండి. ఈ తంత్రం మీకోసం మాత్రమే. గ్రహ గతులు, గ్రహ గోచారాలు ఎవరికైతే తికమక పడి ఉన్నాయో అందరూ సర్వమానవాళి కోసం ఇవాళ మేము ఇది ప్రసాదించాం. మళ్ళా 1కి 10 సార్లు వినండి. మళ్ళా మంత్రం కూడా చెప్తున్నాను, వినండి. ఏ మంత్రాన్ని జపించాలో చెప్తున్నాను. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ అర్కాయ సర్వగ్రహ శాంతికరాయ నమః. ఈ మంత్రాన్ని మీరు జపిస్తే 11 జప సమయంలో 11 సార్లు లేదా 108 సార్లు మీ శక్తి కొద్ది చేసుకోండి. ఆదివారం రోజే చేయండి. ఇలా లేదు డైలీ చేయాలన్నా చేసుకోవచ్చు, కానీ ఆదివారమే సరిపోతుందని గుర్తుంచుకోండి. ఈ ఆదివారం చికెన్లు, మటన్లు ఇవి చేసేవాళ్ళు మానేయండి. మద్యపానం, ధూమపానం అటువంటి చెయ్యకండి ఈ చేసే రోజుల్లో. అలా చేయడం వల్ల మీకు సమిష్టి శక్తిని, గ్రహ శాంతిని మరియు ఆత్మధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని ఆ ఒక్క మూలిక ప్రసాదించుతుంది అనడంలో సందేహం ఏమీ లేదు. ఎందుకంటే ఇది తాంత్రిక వచనం. చాలా మంది అర్కమనంగానే జిల్లేడు అనుకో పరిగిస్తుంటారు. ఏ జిల్లేడైనా వాడచ్చు అనే విషయాన్ని గ్రహించండి సాధకులారా. కనుక ఈ విధానాన్ని 1కి 10 సార్లు వినండి, చేసుకోండి. ఎందుకంటే డిస్క్రిప్షన్ లో నేను మంత్రం ఇవ్వటం లేదు. సర్వే జనా సుఖినో భవంతు.